హాయ్ అండి. ఈరోజు గోంగూర పచ్చడి చేసుకుందాం. దీనికి కావాల్సింది ముందుగా గోంగూర అయితే నేనైతే 2 కట్టలు తీసుకున్నాను. 5 టమాటాలు తీసుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చినైతే యాడ్ చేసుకోవచ్చండి. ముందుగా గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్, 3 టైమ్స్ కూడా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో దుమ్ము, ధూళి, ఇసుక అనేది చిన్న చిన్న ఇసుక అనేది గోంగూరలో ఉంటుంది కాబట్టి ఒక 3 సార్లు అయితే మంచిగా కలుపుకుంటూ బాగా వాష్ చేసుకోవాలి గోంగూరని. లేకపోతే మనకు ఇసుక అనేది పోదు. తినేటప్పుడు ఇసుక అనేది తగులుతూ ఉంటుంది. కాబట్టి బాగా వాష్ చేసుకోండి గోంగూరని. వాష్ చేసుకున్న గోంగూరని మొత్తాన్ని ఒక దాంట్లో ఒక ఒక ప్యాన్లో అయినా, ఒక దళసరిగా ఉన్న దాంట్లో అయినా తీసుకోవచ్చు. మంచిగా మొత్తాన్ని తీసుకోండి. నేను 2 కట్టలు గోంగూరని అయితే తీసుకున్నాను. మీ ఇష్టం వచ్చినన్ని తీసుకోవచ్చండి. తర్వాత అందులో మనం టమాటాలని నేనైతే 5 తీసుకున్నాను. ఆ 5 టమాటాలని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోండి. మంచిగా బాగా కడగండి. కడిగేసి అదే నీటిలో వాష్ చేసుకొని వేసుకోండి. నేను అట్లనే వేస్తానండి, ముక్కలుగా కట్ చేసి వేయను. మొత్తం కాయనే వేసేసి ఉడికించేస్తాను. నెక్స్ట్ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేయండి. నేను ఫస్ట్లో చూపించినన్ని వేయలేదండి, పచ్చిమిర్చి కొంచెం తగ్గించేసాను. ఎందుకంటే ఈ పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉంటుందండి. ఇవి తేజకాయలు అంటారు కదా, అవి అనమాట. చాలా చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం నేను తగ్గించి వేసేసాను. మీ ఇష్టం వచ్చినన్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. గోంగూర, టమాటా, పచ్చిమిర్చి 3 బాగా మిక్స్ చేయండి. ఇంకా స్టవ్ మీద పెట్టేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోండి. మంచిగా టమాటాలు కట్ చేయకపోయినా ఉడికిపోతుందండి. ఎందుకంటే తొందరగానే ఉడికిపోతుంది టమాటాలు. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఏరుశనగ గుండ్లు వేయండి. వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. చాలామంది గోంగూర పచ్చట్లు వేరుశనగ గుండ్లు వేయరనుకుంటా, కానీ ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. బాగుంటుందండి. అస్సలు మంట అనేది ఉండదు. చిన్నపిల్లలు ఉన్నా కూడా హాయిగా తినేస్తారు. బాగా వేయించుకోవాలి. ఆయిల్ అనేది ఒక్క చుక్క కూడా వేయకూడదు. ఆయిల్ వేయకుండా అట్లనే వేయించుకోండి. అది పచ్చివాసన పోయి సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత మీకు రోలు ఉంటే హాయిగా రోట్లో దంచుకున్న పచ్చడి మిక్సీలో వేసుకున్న పచ్చడికి చాలా తేడా ఉంటుందండి. ఇట్లా రోలు ఉంటే రోట్లో వేసుకొని దంచుకోండి. రెండింతల టేస్ట్ అనేది మనకి పచ్చడికి వస్తుంది. మంచిగా ముందుగా ఏరుశనగ గుండ్లు వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, గోంగూరను అయితే వేసి బాగా అది కూడా మంచిగా దాంట్లో పట్టేటట్లు బాగా మెత్తగా దంచుకోవాలి. పచ్చిమిర్చి చిన్న చిన్నవి ఉన్నాయని నేను సపరేట్గా వేయలేదు. లేకపోతే పచ్చిమిర్చి ఒకసారి, గోంగూర ఒకసారి దంచుకునేదాన్ని. అది రెండు కలిసిపోయే చిన్న చిన్న మిరపకాయలు కాబట్టి మీరు పచ్చిమిర్చి దంచిన తర్వాత గోంగూర అనేది వేసి బాగా మెత్తగా దంచుకోండి. ఉప్పు వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా దంచుకోండి, లేకపోతే కళ్ళల్లో పడుతుందన్నమాట. బాగా ఆ ఏరుశనగ గుండ్లు నెక్స్ట్ అది బాగా కలిసేటట్లు మంచిగా దంచుకోవాలి. నెక్స్ట్ అందులో మనం టమాటాలు చూసారా ఎంత చక్కగా ఉడికిపోయాయో. మనం కట్ చేయలేదు కదా, ఫుల్గానే వేసేసాం. బాగానే ఉడికిపోతుంది. ఇట్లా చిన్నగా టమాటాలు వేసుకొని కూడా బాగా మొత్తం ఏరుశనగగుండు, గోంగూర, టమాటా మిక్స్ మొత్తం కలిసేటట్టు బాగా దంచుకోవాలండి. నెక్స్ట్ నేను ఒక ఉల్లిపాయనైతే తీసుకున్నాను. ఇలా పచ్చి ఉల్లిపాయ అనేది వేయడం ద్వారా చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడిలో. బాగా అది కూడా మంచిగా పచ్చడిలో ఒక 2 నిమిషాలు బాగా కలిసేటట్లు దంచుకోండి. ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని తాలింపు అనేది వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వేయండి. పచ్చడిలో కూడా ఒక 2 పాయలు అయితే వేయండి. టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నేను మర్చిపోయినా వేయలేదు, మీరు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక ఉల్లిగడ్డని నిలువుగా చీల్చి వేయండి. టేస్ట్ అనేది బాగుంటుందండి. దీంట్లో నేను 2 గడ్డల ఉల్లిపాయలు అయితే 2 పడుతుంది. ఇట్లా వేసిన తర్వాత మనం దంచుకున్న పచ్చడిని అయితే బాగా ఆయిల్లో వేసి మంచిగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు అయితే ఆయిల్ పోపు అనేది పచ్చడికి పట్టేటట్లు మీరు కలుపుకుంటూ ఉండండి. అక్కడే దగ్గరుండి చేసుకోండి. ఉప్పు తక్కువ అయితే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. సాల్ట్ కొంచెం వేసుకోండి. మంచిగా ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు అయితే వేయించుకుంటే మన పచ్చడి అయితే రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.